దేవుడే ప్రారంభంలో వీటినన్నిటినీ నిత్య శాసనములుగా ఉండులాగున దేవుడు తన ప్రణాళికలో, తన సంకల్పంలో ఏర్పాటు చేసుకొని ప్రతి దేశ రాజ్యాంగంలో బైబిల్ని ఉండులాగున అనేకులను బైబిల్ ద్వారానే ప్రేరేపించడం అనేది జరిగిందండి. అందుకే దేశాలు బాగున్నాయి. ఈరోజు మన దేశంలో ప్రతి స్త్రీ కూడా చక్కగా చదువుకొని వారి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు, బాటలు వేసుకోగలుగుతున్నారు అని అంటే కారణం ఏంటండి? రాజ్యాంగం కాదా? ఖచ్చితంగా రాజ్యాంగం. లేదంటే బాల్యంలోనే వివాహాలు నేటికి కొనసాగేవి. ఒక ముసీలు పండు తాతకి ఒక పసిపిల్లని వివాహం చేసే ఆచారం నేటికి కూడా కొనసాగి ఉంటే ఎంతమంది స్త్రీలు బలైపోయేవారు. భర్తతో పాటు భార్య కూడా, భర్త చనిపోతే ఆమెను కూడా సజీవంగా దహించేయాలి ఆ చితిమంటల్లో. ఆ సాంప్రదాయం నేటికి కూడా కొనసాగితే ఎంతమంది స్త్రీలు బలైపోయేవారు. దేవదాసి వ్యవస్థ నిర్మూలం కాకపోతే ఎంతమంది స్త్రీలు వేశ్యలుగా ఆయా ప్రాంతాలలో కొనసాగేవారు నేటికి. ఆలోచించండి ఒకసారి. ఎంతో మంది సంస్కరణల ఉద్యమాలతో రాజ్యాంగాన్ని రూపొందించారు. కాబట్టి ఈరోజు మన దేశం, మన భవిష్యత్తు అంతా సుభిక్షంగా ఉంది అనంటే కారణం రాజ్యాంగం అయితే దాని వెనక ఉన్నది బైబిల్.